గా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయంలో సీఎం ఎవరు? ముఖ్యంగా ఏపీకి సీఎం కాబోయేది జూనియర్ ఎన్టీఆర్‌నని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది. సో, ఏపీకి కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఇటీవల మరి పవన్ కళ్యాణ్, అలాగే ఇంకా చంద్రబాబు ఈ ఎంతో మంది పేర్లు వినిపిస్తుండగా, మోదీకి ఎన్టీఆర్ మీద అయితే మంచి నమ్మకం ఉందట. జూనియర్ ఎన్టీఆర్ ఒక గ్లోబల్ స్టార్. ఆయనకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు మామూలుగా లేవు. కాబట్టి ఆయన ఖచ్చితంగా భారీగా విజయం సాధిస్తారని రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ తరపున ఆయన పోటీ చేస్తే భయ భా భారీ విజయాన్ని సాధిస్తారన్న నమ్మకం ఉందంటూ ఆయన తెలియజేసినట్టుగా తెలుస్తోంది. ఏపీకి కాబోయేటువంటి సీఎం అయ్యే లక్షణాలు జూనియర్ ఎన్టీఆర్‌కు ఉన్నాయని, తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి ఖచ్చితంగా ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందంటూ చెప్పారట. కాబట్టే ఈ విషయం కూడా ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా వీటి గురించి తెలిసి ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మన ప్రధాని నరేంద్ర మోదీకి ఈ రేంజ్‌లో అద్భుతమైనటువంటి అవకాశం వచ్చిందంటే అంతకు మించి ఇంకేం చెప్పాలి? కాబట్టి ఈ విషయం కూడా ఎంతగానో సంచలనంగా మారుతోంది. అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన పలు విషయాలు తెలుసుకొని ఎంతగానో షాక్ ఇస్తున్నట్టుగా అయితే సమాచారం. కాబట్టి ఈ విషయం కూడా సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్‌గా మారుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఎంతో జోరుగా ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం మంచి సక్సెస్‌ని సాధించడానికి అందరూ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి ఈ విషయాలు కూడా ఎంతగానో వైరల్‌గా మారుతోంది. అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన పలు విషయాలు తెలుసుకొని ఎంతగానో ఆనందంగా ఉన్నారు. సో, ప్రధాని మోదీ స్వయంగా జూనియర్ ఎన్టీఆర్‌ని సీఎంగా చూడాలని అనుకుంటున్నారంటే అంతకు మించినటువంటి విషయం ఇంకేముంటుంది? కానీ తారక్